మా యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు కస్టమర్ దేవుళ్లకు ముందుగా నమస్కారాలు. చాలామంది చాలా వీడియోస్లో సొసైటీ అంటే ఏంటి సార్, ట్రస్ట్ అంటే ఏంటి సార్, ఎన్జిఓ అంటే ఏంటి సార్, అసోసియేషన్ అంటే ఏంటి సార్ అని అడుగుతున్నారు. మొత్తం కూడా ఒకటే, కాకపోతే వాటి పరిధి, టైము, ఉపయోగాలు మారుతుంటాయి. ఇందులో సొసైటీ, ట్రస్ట్, సొసైటీ అనేటువంటిది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, సపోజ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్, తెలంగాణ అయితే తెలంగాణ రిజిస్ట్రేషన్ యాక్ట్ 35/2001 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదే ట్రస్ట్ అయితే ఇండియన్ చారిటబుల్ ట్రస్ట్ యాక్ట్ 1860 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సొసైటీ, ట్రస్ట్ వల్ల ఉపయోగాలు అని అడిగారు. సొసైటీ అంటే 7 సభ్యులతోటి వాళ్ళ ఆధారు, ఫోటోతోటి ఒక ఇంటి పన్నుతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ట్రస్ట్ అలా కాదు, వాళ్ళ ఆధార్ కార్డులతో పాటుగా మనం ఆఫీస్ ఎక్కడైతే పెట్టుకుంటున్నాం ఇంటి పన్నుతోటి కంపల్సరీ ఆ సభ్యులందరూ కూడా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి సంతకాలు, ఫోటోలు దిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే సొసైటీకి సర్టిఫికేట్ ఉంటుంది, బైలా ఉంటుంది. ట్రస్ట్కి అలా ఉండదు, సర్టిఫికేట్ ఉండదు, బైలా ఉండదు. డీడ్ అంటాం. బుక్ 4లో మనం ఇల్లు, స్థలం, పొలం ఎలా అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటే డీడ్ వస్తుందో అలా డీడ్ ఇస్తాం. అయితే సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబరు ఆన్లైన్లో మనకు కనపడుతుంది. అమెరికాలో ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు, ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు, ఫ్రాన్స్లో ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు కూడా మన రిజిస్ట్రేషన్ నెంబర్ని చెక్ చేసుకోవచ్చు, ఎవరెవరు కమిటీ సభ్యులు ఉన్నారో తెలుసుకోవచ్చు. కానీ ట్రస్ట్లో అవకాశం లేదు. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అది బుక్లో 4లో రాయబడుతుంది కాబట్టి ఆన్లైన్ కాదు, ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉండదు. కాబట్టి ఇక్కడ సొసైటీ బెస్టా, ట్రస్ట్ బెస్ట్ అంటే బ్యాంకుకి ఒక అకౌంట్ ఓపెన్ చేద్దామని బ్యాంకుకి వెళ్ళామనుకోండి, మేనేజర్ ఏమంటాడు, మీ బైలా ఏంది, సర్టిఫికేట్ ఏంటి, ఎక్కడుందో మీరు చూపించండి, మీరు రిజిస్టర్ అయిందా, దానికి ప్రూఫ్ ఏంటి అంటాడు. అతన్ని కన్విన్స్ చేయడం ఒక పెద్ద సమస్య. సార్ మేము ఇలా చేసుకున్నాం సార్ అంటే అర్థం కాదు. ఈరోజు ఎక్కువ మంది బ్యాంక్ మేనేజర్లు అందరూ కూడా కమ్యూనికేషన్ స్కిల్సో లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషను, సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్, టెక్నాలజీ ఉన్న వాళ్ళు వస్తున్నారు తప్ప సొసైటీ గురించి, ట్రస్ట్ గురించి తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది రావట్లే. అలాంటప్పుడు బ్యాంకుకి అర్థం కావాలంటే అది రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, బైలా ఉన్నవే కావాలి. ఇప్పుడు మీరే నిర్ణయించుకోవాలి. సొసైటీకి అయితేనో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, బైలా ఉంటుంది. ట్రస్ట్కి అలా ఉండవు. కాబట్టి ఏది రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది మీ ఇష్టం. మీరు నిర్ణయించుకొని మీరు డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైనా కన్సల్టెన్సీకి వెళ్ళొచ్చు. వాళ్ళు సరిగా చెప్పలేదనుకోండి, మా విక్టరీ కన్సల్టెన్సీకి రండి. తప్పనిసరిగా మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేస్తూ మీకు ఉపయోగపడే విధంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. నమస్కారాలు.